ఇప్పటికే మ్యారేజ్ సర్టిఫికేట్ చేతికిచ్చి పెళ్లిని రిజిస్టర్ చేశారు. ఇప్పుడు రిసెప్షన్ అరేంజ్ చేసి నన్ను మిసెస్ చక్రిగా ప్రపంచానికి పరిచయం చేస్తారు. నా వల్ల కాదు, నేను రాను. పోయి ఏ పార్కులోనో బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో పడుకుంటాను తప్ప ఈ అరాచకాన్ని మాత్రం భరించలేను. తిప్పండి, తిప్పండి, కారు వెనక్కి తిప్పండి. చూడండి, చూడండి, నా కొడుకు కోడలు పిల్ల కలిసి వచ్చారు. చూడండి, అళ్ళు పెద్దవి చేసుకొని చూడండి. ఇంత లేడేంద్రా? సరే తెగమని చెప్పు. వదిన, ఇంతవరకు నువ్వు రావని వీళ్ళంతా అన్నారు. చెప్పుతూ కొట్టేట్టు టైంకి వచ్చా వదినా. దిగుదిరా, దిగు. ఎస్ నువ్వు రంద్రా ప్లీజ్. వదినా, ఇదేం కోడ్ లాంగ్వేజా? రే చక్రి వదినా, రెండుదినా. తరం కూడా దిగుమ చెప్పా. ఏనదనియా? ఏమింద్రా? ఏమింద్రా? తను కూడా నాకెత్తరా? చక్రి వచ్చావా? ఏంటన్నయ్య ఇదంతా? సర్ప్రైజ్. రే ఆపరా. ఏరా నీకు తెలీదా? నాకేం తెలుసన్నయ్యా? ఎవరు చెప్పారు? పీతర్లో ఎవరు చెప్పలేదా? కన్నా సర్ప్రైజ్ ఇవ్వాలన్నాడు, అందుకే నేను చెప్పలేదు. అయితే ఏంట్రా ఎలాగూ వచ్చేసరిగా? మీరొచ్చేదాకా నాకు ఓ పక్క భయంగానే ఉంది. ఒక్క రోజులో ఈ ఏర్పాట్లన్నీ చేసేసారు. అసలు ఫంక్షన్ జరుగుతుందా, పెళ్లి కూతురు తిరిగొస్తుందా అని వాళ్ళంతా టార్చర్ పెడుతున్నారు. కుడికి పారేస్తాను ఈ మనిషిని. చక్రి నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. జరగండి. నాన్నగారికి ఇప్పుడు పర్వాలేదు కదా? చక్రి చెప్పాడు, మీ నాన్నగారికి నయమైతే అందరం కలిసి గుడికొస్తామని మొక్కుకున్నాను. రేపో మాపో వెళ్ళి మొక్కు తీర్చేసుకుందాం. సరే అమ్మా. రాదు రాదు అన్నారు కదా, ఆ కోడ వచ్చింది, వస్తున్నారు. సౌండ్ పెంచ్. మీరేం చేస్తారో నాకు తెలియదు, ఇదంతా ఆపేయండి. మీరు లోపలికి వెళ్ళే ఏం చూసుకుంటారు. ఏంటనయ్య ఇదంతా? ఏరా కళ్ళు చూరే ఉన్న మూసుకుని లోపలికి వచ్చావా? అర్థం కావట్లేదా? నువ్వు అనయ్య ఇదంతా నాకు ఇష్టమే, కానీ వాళ్ళ నాన్న ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి రాలేదు. మమ్మల్ని చూడనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు. వచ్చేటప్పుడంతా ఫీల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ అంటే పారిపోయేలా ఉంది. రే ఈ ఫంక్షన్ చేస్తే అది మీకే మంచిదని ప్లాన్ చేశావు. మీరు వెళ్ళిపోగానే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా? చక్రి నిజంగానే జనాలంతా తల ఓ రకంగా మాట్లాడుకుంటున్నారా? అంటే ఊరు వాళ్ళ కోసం ఇదంతా చేశారా? ముందు ఇలా పాట ఆత్మ చెప్పు. ఏంటనియా ఇదంత కోపం వస్తుంది? చెక్కన పెళ్ళాసం తగ్గించు. సరేనియా. పిండి చూసాంలే. రే ఎలా చేసాం, ఎందుకు చేసాం, ఇవన్నీ మాట్లాడుకునే టైం కాదురా. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, భోజనాల ఏర్పాట్లు కూడా చేయించాం. మీరెళ్ళి రెడీ అయ్యి కాసేపు స్టేజ్ మీద నిలబడితే చాలు. కుదరదన్నయ్య, ఏదైనా చెప్తే ముందే చెప్పాలి. రే నువ్వు మాతో చెప్పి పెళ్లి చేసుకున్నావా? రే నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు ఏంట్రా సమస్య? వీళ్ళకి లేకపోతే నీకేదో బుద్ధి ఉండాలి కదన్నయ్య. ఏదో ఒకటి చేసి సమస్యలో ఇరికిస్తావు. అన్ననేమన్నావు? మళ్ళీ ఏదో కీరి నువ్వు చేసిన పనికి మేము రోడ్డు మీద ఎవరం తిరగలేకపోతున్నావురా. ఈ గత పరువు ప్రతిష్ట ఉంటే రోడ్డు మీద తిరగరా. కూసావురా అనియా. ఉదయం చేస్తే బాగుందనియా. ఆగమన్నారా? చెక్కై అనియా ఆపండియా. ఫంక్షన్కి వెళ్దామంటే వదలదేంటి? ఈ తయారవుతూనే ఉంది. ఎక్కడికి వెళ్తుందబ్బా? ఏంటమ్మా అచ్యుత్ గారు రమ్మని ఫోన్ చేశావు? అవునన్నయ్య, అన్నయ్య ఇంట్లో ఫంక్షన్ కదా, ఆ పెద్దోడు చిన్నోడు స్వయంగా వచ్చి పిలిచారు కదా. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, నువ్వు రాకపోతే ఇంకేం బాగుంటుంది చెప్పు. అబ్బా నిజమే, మా అమ్మకి ఏం పుట్టింది? ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది? ఎందుకు పుట్టింది? ఏమైందన్నయ్యా? అన్నా నా మెదడు ముదుబారిపోయింది. అన్నయ్య ఇంట్లో పెళ్లి ఫంక్షన్ కదా, ఏంటి ఆడపడుచుని వాడికంటే పెద్దవాడు నువ్వు. మనం వెళ్ళకపోతే ఎలా అన్నయ్య? నిజంగానే అంటున్నావా? మరెందుకు నీకు ఫోన్ చేసి చెప్పాను? లేక లేక అన్నయ్య ఇంట్లో శుభకార్యం జరిగితే రాక రాక ఆ ఇంటికి కొత్త గొడవ వచ్చింది. చెయ్యక మొదటిసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారు. చూడక అలాంటి ఫంక్షన్ చూడాలా? చూడాలన్నయ్య. దేవుడా, ఆ ఫంక్షన్ ఎలా జరుగుతోందా అని కాదు, ఎలా ఆగిపోతుంది అని. అవును కదమ్మా. అమ్మ నా తల్లు, పామే నాగస్వరం ఊదుతుందేంటా అని బిత్తరపోయాను. పామే అని తేలిపోయింది. ఆ ఇంట్లో ఫంక్షన్ జరగడానికే వీల్లేదు. నీ శాపం ఊరికే పోతుందా? అవును మరి, ఈవిడ పెద్ద మునీశ్వరి, శాపం పెడితే జరగాల్సిందే. వాళ్ళేదో కలలు కొంటున్నారు. ఆ చక్రిగాడేదో మాయ చేసి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడు. అది తెల్లారేసరికి ఏడుస్తూ ఇల్లు తిరిగిపోయింది. ఇప్పటి వరకు రాలేదు. వీళ్ళేమో ఫంక్షన్ కి ఏర్పాట్లు చేసేస్తున్నారు. మామూలుగా ఊళ్ళో పెళ్లి కుక్కలు హడావిడి చేస్తాయి, వీళ్ళింట్లో వీళ్ళే హడావిడి చేస్తున్నారు.
అవును కదా. ఆ ఫంక్షన్ ఎలాగూ జరగదని తెలుసు, కానీ జరగడం లేదు, ఆగిపోయింది అని వాళ్ళు తలదించుకుని వచ్చిన వాళ్ళతో చెప్తారు చూడు. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసి మనసారా ఆనందించి కడుపారా నవ్వుకుని చేతులారా ఇంకోసారి దుమ్మెత్తి పోసతావురా అన్నయ్య. ఆ, అమ్మా నేను వస్తానే. ఎక్కడికి? అక్కడికే. కనులారా చూసి మనసారా ఆనందించి కడుపారా భోంచేసి చేతులారా తీరించొద్దాం. చంప మీద లాగి ఇడ్చి కొడతాను. ఇల్లు కదిలేమంటే కాళ్ళు విరగొడతాను. నోరు మూసుకుని ఇంకానేవడా రానయ్య. పో పో, నువ్వు ఆ ఇంటికి ముందు నుంచి పోతే నేను వెనక నుంచి పోతాను. ఫంక్షన్ జరుగుతుందని మీరు చెవులారా విని వస్తారులే. గొడవ పడ్డందుకు మీ కదరా ఫీల్ అవ్వాల్సింది. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఏంటన్నయ్య, నేను మీ తమ్ముడిని కాదా? ఈ ఇంట్లో ఏం జరిగినా నాకు సంబంధం లేదా? తప్పున్నాదరా. ఈ ఇల్లు ఎప్పట్లో మనం ఉండేది అనుకున్నానా? కొత్తగా తను అడుగు పెట్టిందని మర్చిపోయాను. తన ముందు గొడవ పట్టు దొరికిపోయినందుకు చాలా గిల్టీగా ఉందిరా. ఎంత భయపడిందో. ఇలాంటి ఇంటికా నేను పెళ్లి చేసుకుని వచ్చిందా అని మనల్ని ఎంత తక్కువగా అనుకుంటుందో. మరి వాడు అలా మాట్లాడటం తప్పే కదరా. పెద్దన్న దగ్గర డబ్బులున్నాయో లేవో అని చూసుకోకుండా రిసెప్షన్ బాగా చేయాలని అన్న ఎంత ఆరాటపడ్డాడు. అలాంటి అన్నని పట్టుకుని వాడు అలా మాట్లాడతాడా? వాడు పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనం అందరం సంతోషపడ్డాం. ఒక్క మాట కూడా అనలేదు. చిన్నన్న ఊరుకునేవాడినిరా. పెద్దనంటే ఊరుకోలేకపోయాను. ఆ రిసెప్షన్ జరుగుతుందా? మీ అత్త దాని అన్న ఎప్పటికీ ఈ ఇంటి గురించి తక్కువ చేసి మాట్లాడకుండా నోరు మూసుకోవడానికి అనుకున్నాను. దాని నోరు మూతపడదు, ఈ ఇల్లు బాగుపడదు. ఎలాగూ తనుగు చేస్తున్నా. మీరు మా దారిలోనే వస్తున్నారా? వేస్ట్ బెలోస్. ఎప్పుడు ఈది పట్టనట్టుండే ఈయన కూడా ఈ ఫంక్షన్ జరగాలని కోరుకుంటున్నాడు. కానీ మన ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుందన్నయ్య? నిజంగానే మన ఇంటికి శాపం ఉందా? ఈ గొడవలు చూసి వదిన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుందా? జరగ ఒకే ఒక మంచి జరిగింది. ఇప్పుడు అది కూడా జరగకపోతే రోడ్డు మీద ఎంతమంది ఎగతాలు చేస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా, పెద్దనాన్న ఎంత నవ్వుకుంటున్నా తల దించుకుని వెళ్ళాలన్నయ్య. ఏమంటున్నావురా? అవునన్నయ్య, ఈ రిసెప్షన్ ఆపేసి అంత ఈజీగా చెప్తున్నావేంట్రా? అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ పిలిచాక ఇప్పుడు ఆపేయమంటే ఎలా అవుతుందిరా? ఏం చేయనున్నయ్య, మీరు నాతో చెప్పి ఈ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. రే, మళ్ళీ ఆ మాట అంటే నేనే నీ చెంపలు వాయిస్తాను. ఈ ఫంక్షన్ ఎంత అవసరమో తెలుసా? ఈ ఇంటి మీద ఉన్న శాపం తెలుసా? మన కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారో తెలుసా? అన్నీ తెలుసన్నయ్యా, కానీ తను సిద్ధంగా లేరు. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడని, అది తన వల్లేనని చాలా బాధపడుతోంది. దానంతా ఏడుస్తూనే ఉంది. అసలు వస్తుందో రాదో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు సంతోషంగా ఫంక్షన్లోకి వచ్చి నిలబడమంటే ఖచ్చితంగా ఒప్పుకోదు. అలా మాట్లాడకురా. ఇక్కడ అందరూ ఆ అమ్మాయి తెల్లవారి ఏడుస్తూ వెళ్ళిపోయిందట కదా అని మొహాన్ని అడుగుతున్నారా? ఈ మదర్స్ కమెంట్ మైకి చాలా అవమానంగా ఫీల్ అయ్యాం. మన అదృష్టం కొద్దీ మన ఇంటి మహాలక్ష్మి మళ్ళీ ఈ గడపలో అడుగుపెట్టింది. మీ బంధం గట్టిదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని, మహాలక్ష్మి మళ్ళీ ఎప్పుడు గడప దాటి వెళ్ళదని అందరికీ తెలిస్తేనే కదరా మర్యాద. అందరికీ అర్థమైతేనే కదరా మన బృందావనానికి ఒక గుర్తింపు, ఒక విలువ, ఒక గౌరవం. నేను రాను. పోయి ఏ పార్కులోనో బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లో పడుకుంటాను తప్ప ఈ అరాచకాన్ని మాత్రం భరించలేను. రేపు మహాలక్ష్మి బయటికి వెళితే అందరూ మర్యాదగా చూడాలి కదరా. బృందావనం వారింటి కోడలని గౌరవించాలి కదా. ఇప్పుడు కానీ ఫంక్షన్ జరగకపోతే ఊరంతా నవ్విపోతారా. మనం బయటికి వెళితే తలెత్తుకోలేకుండా హేళన చేస్తారా. తెలుసు తెలియకో ఈ ఇంటికి కోడలుగా వచ్చినందుకు ఆ అమ్మాయికి ఎందుకురా ఈ అవమానం? నీకోసం, తన కోసం, మన కోసం, ఈ ఇంటికో గుర్తింపు కోసం నువ్వెలా నచ్చ చెప్తావో నాకు తెలియదురా. ఒక్క గంట సేపు స్టేజ్ మీదకొచ్చి నీతో పాటు నిలబడమని చెప్పు. కావాలంటే నేను వెళ్ళి మాట్లాడతాను. వద్దనయ్య, నువ్వు పెద్దవాడివి. నీ పెద్దరికం ఎప్పుడు అంతెత్తులోనే ఉండాలి. నేనే వెళ్ళి మాట్లాడతాను. ఆ మాట చాలరా, నేను వెళ్ళి ఏర్పాటు చూసుకుంటాను. ఎలాగైనా ఒప్పిస్తావని నాకు తెలుసురా, నాకు తెలుసు. నీ సమస్యలు దాటుకొని వచ్చాను. ఈ ఫంక్షన్ పెద్ద సమస్య కూర్చుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఒప్పించాలి, ఏం చెప్పి రప్పించాలి? వాళ్ళు బయటకు వస్తారా రారా? రాకపోతే నువ్వు నేను డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుంటామే ఏంటి? పెద్దవాళ్ళుగా తాత. తాత నవ్వుతే గోత పెడతాను. వీళ్ళేంటా దారి తప్పొచ్చారు? వీళ్ళెవరా పిలిచింది? మాధవన్నయ్య అంటుడు. ఇంకెవరు మనసులో చూడరు కదా. ఇదిగో కృష్ణవేడి, ఆ పిల్ల తిరిగొచ్చిందా? ఎప్పుడో తిరిగొచ్చింది. లోపల తయారవుతుందంట.
పిల్ల తిరిగి వచ్చిందంటగా. ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నారు. అయినా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే నాకు నమ్మకం లేదు. ఎలా ఆగిపోతుందో చూద్దామని తీసుకొచ్చావు. ఇప్పుడు ఎలా జరుగుతుందో చూసిపోవాలి. చోటు ఈది కుక్కలు వస్తున్నాయి, తరువేరా. అలాగే చూసావాడు పౌరు, వరంది కదా వరంది. నన్ను కలుపుతావు. ఆడనేది నిన్నే. సరే నేను వెళ్తాను, నువ్వు చూసే. ఉండు. ఈ మాట నిజమైతే వాళ్ళని చూసి మనం కలిసి నవ్వుకోవాలి కదా. లోపలికి రావచ్చా? ఏంటి అలా ఉన్నారు? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇందాక నేను కేశవ చిన్నపిల్లల్లా గొడవ పడ్డం చూసి భయపడ్డారా? అలాంటి భయాలేం పెట్టుకోకండి. అప్పుడప్పుడు నేను కేశవ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. అది మాట్లాడుకోవడమా? మరి పోట్లాడుకోవడం అనుకున్నారా? మా నాన్నని దశరథుడితో పోల్చకపోయినా నేను నలుగురం మాత్రం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లాగా కలిసి మెలిసి ఉంటాం. ఆ పురాణ పురుషులతో పోల్చుకోవడం ఎందుకు కానీ నేను ఆలోచించేది అందుకు కాదు. అసలు రాగానే ఆ ఫ్లెక్సీలేంటి, ఆ ఏర్పాట్లేంటి, రిసెప్షన్ అంతా ఏంటి, ఆ జనాలంతా ఏంటి, ఏం జరుగుతుంది అసలు? మన రిసెప్షన్ కి ఏర్పాట్లు చేశారు. ఏంటి, మన రిసెప్షనా? మీరేంటి ఏలియన్లా ఎప్పుడు ఇంకో గ్రహం నుంచి దిగొచ్చినట్టు మాట్లాడుతున్నారు? మన పెళ్లే కాదు, దానికి మళ్ళీ రిసెప్షనా? ఏ పాటలుగా ఉందా? లేదు, ఆ దేవుడే నాతో ఆడుకుంటున్నాడు. మీరు తర్వాత తీరిగ్గా ఆడుకోండి, నాతో మాత్రం ఆడుకోకండి. ఇక లాభం లేదు. మా వాళ్ళు ఇలా అపార్థం చేసుకోవడం వల్లే ఓ అనర్థం జరిగింది. మీ వాళ్ళని కూడా ఇంకా భ్రమలో ఉంచడం పద్ధతి కాదు. వెళ్ళి నిజం చెప్పేయండి. ఈ పరిస్థితుల్లో అది నాకు సాధ్యం కాదు. కాదా? ఎందుకు కాదు? ఈ పెళ్లి గురించి నేనెలా ఫీల్ అవుతున్నానో మీరలా ఫీల్ అవ్వడం లేదా? లేదంటే ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారా? మీరు అపార్థం చేసుకుంటున్నారు. అదంతా నాకు తెలియదండి. అపార్థం ఏంటి అపార్థం? మీ వాళ్ళే అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు అర్థమయ్యేలా వాళ్ళని కూర్చోబెట్టి నిజం చెప్పకపోవడం వల్ల. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. వెళ్ళి చెప్పండి. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. ఈ టైంలో చెప్తే ఇంతకు ముందు మీకు టైమే దొరకలేదా? నిన్న రాత్రి కారులో ఒంటరిగానే ఉన్నారు కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, చెప్పొచ్చుగా. అంత బతకం. ఇంత పెద్ద విషయం వాళ్ళ దగ్గర ఎందుకు దాచారు? ఏం చేయమంటారు? నిన్న నిజం పెళ్ళని వాళ్ళు సంబరపడ్డారు. ఇవాళ అబద్ధం పెళ్ళని చెప్తే ఏమైపోతారు? మరి నేనేమైపోతాను? పర్మనెంట్ గా మీ భార్యనైపోతాను. హలో, పెళ్ళనేది నా జీవిత ధ్యేయం కాదు. నా గోల్ వేరే ఉంది, నా థాట్స్ వేరే ఉన్నాయి. చూస్తుంటే నిన్న పెళ్లి, ఇవాళ రిసెప్షన్, రేపు నిజంగానే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడ్డానమ్మా. ఎందుకంటే మా ఇంటికి ఒక శాపం ఉంది. ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ ఉండరని అందరి అభిప్రాయం. నేనిక్కడ ఒక రాత్రి మాత్రమే ఉన్నాను, కానీ మీరంతా నన్ను చాలా బాగా చూసుకున్నారు. అలాంటి మీకు నేను నిజం చెప్పకుండా ఉండలేను. ఏంటండి ఇది? నువ్వు చెప్పమ్మా. మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నేను మీ తమ్ముడితో లేచిపోయి రాలేదు.